ఇదిగోండి అదే జోగులాంబ ఎంట్రెన్స్. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద జాంబవాన్ యూట్యూబ్ ఛానల్. మనమైతే ప్రజెంట్ టోల్ గేట్ దగ్గర ఉన్నాం. అలంపూర్ జోగులాంబ దగ్గరికి అయితే బయలుదేరుతున్నాం. ఇక్కడి నుంచి ఇక్కడ మోటుగాడు పత్తులుగాడు ఇన్ని ఉన్నారని చెప్పినారు నాకు. వాని ఏళ్ళు అయితే తీసుకొని పోవాలా, వాని ఏళ్ళు గాలి తిరిగి ఎక్కువ తిరుగుతున్నారు. వాని ఏళ్ళని జోగులాంబ దగ్గర తీసుకొని పోయి ఆడ దర్శనం చేయించి వాని ఏళ్ళు మంచి దారిలోకి అయితే తేవాలా. మనం కూడా అట్లే ఒక మంచి ట్రావెల్ వ్లాగ్, జోగులాంబ ట్రావెల్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఇక్కడ నుంచి అయితే మన జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. టోల్ గేట్ దగ్గర నుంచి అయితే ఇంకా అలంపూర్ జోగులాంబకి అయితే బయలుదేరుతున్నాం. ఆ మోటుగాడు పట్టుకాడైతే ఇంకా కనపడలే, మావైతే బయలుదేరడం ఫిక్స్ అయినాం. ఇక్కడ నుంచి అయితే ఇంకా జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. అయితే చివరి దాకా చూసి ఎంజాయ్ చేయండి. జస్ట్ 300 మీటర్స్ దూరంలో ఉన్నాం జోగులాంబ టెంపుల్ కి. అదిగోండి ఇక్కడ యారో మార్క్స్ అయితే వేసినారు. జోగులాంబ టెంపుల్ కి అయితే యారో మార్క్స్ డిస్టెన్స్. గుడిలోకి పోక ముందుకే సోడా తాగుదామని చెప్పినాడు మా వాడు, అందుకనే సోడా షాప్ దగ్గరికి తెచ్చినాం. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఫైనల్గా. ఇంకా టెంపుల్ ముందర సోడా షాప్ కనపడితే ఇంకా సోడా తాగుదామని చెప్పి అయితే ఆగి సోడా తాగుతున్నాం. ఈ సోడా అయిపోయిన తర్వాత తాగి లోపలికి వెళ్ళిపోవడమే. ఇదిగోండి అదే జోగులాంబ ఎంట్రెన్స్. ఇక్కడ నుంచి అయితే ఇంకా మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా టెంపుల్లోకి ఎంటర్ అయితేనే స్టార్టింగ్లోనే మనకైతే ఒక మ్యూజియం ఉంది. ఈ మ్యూజియం పేరు వచ్చేసి పురావస్తు ప్రదర్శనశాల మ్యూజియం అంట. చాలా అయితే చాలా బాగుంది. లోపల చూసి వచ్చినాం. క్లిప్పులు కూడా యాడ్ చేస్తాం మధ్యలో చూడండి. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా బ్లైండ్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకి అర్థం కావడం కోసం ఇదిగోండి డాట్స్ లాంగ్వేజ్ అనేది కూడా ఇక్కడ సెట్ చేసి పెట్టినారు. ఇక్కడ ఇది అంటే వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే విధంగా. తర్వాత ఇది వచ్చేసి బార్కోడ్, మన అందరికీ ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఇక్కడ ఉంచినారు. ఇది స్కాన్ చేస్తే ఈ టెంపుల్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు వచ్చేస్తుంది. ఇంకా అంతే. జోగులాంబ అమ్మవారు 5వ శక్తి పీఠం దేవాలయం ముందర అయితే ఉన్నాం మనం ఎగ్జాక్ట్గా. ఇప్పుడు ఇక్కడి నుంచి 2 లైన్లోకి నిలబడి లోపలికి వెళ్ళి అయితే దర్శనం చేసుకున్నాం. దానికన్నా ముందు తుంగభద్రలోకి వెళ్ళి స్నానం చేసుకొని, బోటింగ్ ఉంటే బోటింగ్ అట్లాంటివి ఏమైనా చేసుకుని అయితే అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శనం అయితే చేసుకున్నాం ప్రశాంతంగా. ఇప్పుడైతే ఫస్ట్ తుంగభద్ర సైడ్ అయితే వెళ్ళిపోయి అక్కడ స్నానాలు కానీ ఏమైనా నీళ్లు చిలకరించుకునేది కానీ అట్లాంటివి ఉంటే చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా ప్రశాంతంగా అమ్మవారి దేవాలయం దగ్గరికి అయితే వెళ్తాం. ఫస్ట్ అయితే ఇప్పుడు తుంగభద్ర నది తీరానికి అయితే వెళ్ళిపోదాం. పక్కనే అమ్మవారి గుడి, పక్కనే తుంగభద్ర నది. వచ్చిన భక్తులు ఇక్కడ తుంగభద్ర నదిలో ప్రశాంతంగా గంగా స్నానం అయితే చేసి టెంపుల్లోకి వెళ్ళి అయితే దర్శనం చేసుకోవచ్చు. మనం కూడా ఇప్పుడు తుంగభద్ర అక్కడ లోపలికి వెళ్ళి అక్కడ స్నానం గీనం చేసుకొని అక్కడ బోటింగ్ కూడా ఉంది, అది కూడా చూద్దాం ఏమన్నా వాళ్ళతో మాట్లాడి. ఫస్ట్ అయితే కిందికైతే పోదాం. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే బోటింగ్ పర్ హెడ్ 50 రూపీస్ తీసుకున్నాడు. ఇప్పుడు అడుగుదాం ఎంత తీసుకుంటాడో. జనాలు చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారో, నదిలో భారీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంత ముందుకు వచ్చినప్పుడు వాటర్ ఇక్కడ దాకుండా ఈ కంచె దాకా, ఇప్పుడైతే వాటర్ చాలా తగ్గిపోయినాయి వర్షాలు లేక. మళ్ళా ఏం చేస్తాం, బోట్ అన్న వాళ్ళు అయితే రెడీగా ఉన్నారు. ప్రశాంతంగా పడవ యాత్రలో అయితే ఉన్నాం. ఇప్పుడైతే ప్రస్తుతం పడవ ప్రైస్ వచ్చేసి పర్ హెడ్ 50 రూపీస్ మాత్రమే. అలంపూర్ జోగులాంబ టెంపుల్కి వచ్చినప్పుడు పక్కనే ఉంటుంది ఈ నదీ తీరం. అక్కడికి వస్తే మీకు పడవలు కనపడతాయి. ఆడ మీరు ఈ అన్నోళ్ళని మాట్లాడుకొని అయితే పడవ జర్నీ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ పడవ జర్నీ అనేది మిస్ కావద్దండి. వచ్చినప్పుడు చాలా లో కాస్ట్, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది మీకు. పర్ హెడ్ 50 రూపీసే. చిల్డ్రన్స్కి వచ్చేసి ఫ్రీగా బాగా ప్రశాంతంగా ఒక 15 నిమిషాలు అయితే మీరు ఆనందించవచ్చు ఈ పడవలో. అబ్బా, డబ్బులు అయితే 100 రూపాయలు, 150 రూపాయలు ఫ్రెండ్స్. ఇప్పుడే బోటింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. చాలా బాగుంది. ఇంకా తర్వాత ఇక్కడికి నెత్తి మీద కొన్ని నీళ్లు చల్లుకొని
పవిత్రమైన గంగాజలం. ఇటు నుంచి ఇటే అమ్మవారి టెంపుల్కి అయితే పోతాం. ఇప్పుడైతే నెత్తి మీద నీళ్ళు చల్లుకున్నాం. గంగాజలం అయితే ఇంకా నెత్తిపైన అయితే చల్లుకున్నాం. ఇంకా పవిత్ర గంగాజలాన్ని అయితే ఇక్కడి నుంచి ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాం. ఇంకా బోటింగ్ అయితే చాలా సూపర్ ఉంది. వచ్చినప్పుడు అయితే మిస్ కావద్దండి. ఉచిత దర్శనానికి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాం. జోగులాంబ దేవి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దాదాపు మాకైతే అర్ధగంట పైన పట్టింది. ఈరోజు భక్తుల రద్దీ ఎక్కువ ఉన్నందుకు, అది ఆదివారం అయినందుకు ఈరోజు భక్తుల రద్దీ చాలా ఎక్కువ ఉంది. మామూలుగా అయితే మిగతా రోజుల్లో 10 నుంచి 15 నిమిషాలు అయితే అయిపోతుంది. ఇదే అలంపూర్ యొక్క కంప్లీట్ ట్రావెల్ వ్లాగ్. వీడియో నచ్చినట్లయితే మన జాంబవాన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా అలంపూర్ జోగులాంబ దేవి టెంపుల్కి ట్రిప్ ప్లాన్ చేస్తున్నట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి. అంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.